పల్నాడు జిల్లాలో కుమ్మరి శాలివాహనుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కుమ్మరి శాలివాహన సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్ అన్నారు. పట్టణంలోని ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం జిల్లా శాలివాహన సంఘం కార్యవర్గ ఎన్నిక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర శాలివాహన సంఘం అధ్యక్షుడు ఐలాపురం వెంకయ్య గారి కుమారుడు ప్రముఖ పారిశ్రామికవేత్త ఐలాపురం భాస్కర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా శాలివాహన సంఘం అధ్యక్షుడిగా తొర్లకొంట చిన్న అంజయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా వీరబ్రహ్మం, పల్నాడు యూత్ అధ్యక్షుడిగా బాడిస మస్తాన్ రావులను ఎన్నుకోగా నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఐలాపురం భాస్కర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కుమ్మరి శాలివాహనుల విద్యా వృత్తిపరంగా అభివృద్ధి చెందేందుకు సమిష్టిగా సభ్యులు కృషి చేయాలన్నారు. కులస్తుల సమస్యలు తెలుసుకుని అవసరమైతే ఆర్థికంగా చేయూతనందించాలని అన్నారు. పల్నాడు జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డ పిఏసిఎస్ ఎక్స్ సిఇఓ తొర్లకొండ చినంజయ్య మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కుమ్మరి కులస్తుల సమస్యలు తెలుసుకొని విద్యా ఆర్థిక చేయూత కోసం కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏడుకొండలు, రొంపిచెర్ల మాజీ ఎంపీపీ మంగమ్మ, సామాజిక వర్గ నేతలు రంగయ్య, రోసయ్యతో పాటు కుమ్మరి సంఘీయులు వీరబ్రహ్మం, పి రమేష్, సిహెచ్ వెంకటప్పారావు, బాడిస మస్తాన్ రావు, బాడిస రత్తయ్య, కొండలు తదితరులు పాల్గొన్నారు. నేను ఈ రోజు నుండి మన పల్నాడు జిల్లాలో మనకున్న కుమ్మరి కులస్తులందరికీ ఏ సమస్య ఉన్నా వాటిని తెలుసుకొని పరిష్కరించడానికి శాలివాహన సంఘం తరఫు నుంచి పల్నాడు జిల్లా కమిటీని నిర్ణయించడం జరిగింది. కమిటీకి అధ్యక్షులుగా గౌరవ అధ్యక్షులుగా పారేల రమేష్ గారు, అధ్యక్షులుగా తొల్లికొండ అంజయ్య గారు, అలాగే యూత్ కదా ప్రధాన కార్యదర్శి అలాగే మస్తాన్ రావు గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. జిల్లా నుంచి అందరూ రావటం జరిగింది, ఏకగ్రీవం అవటం జరిగింది. అలాగే వీళ్ళు సమస్యల్ని మంచి కోణంలో, అంటే వేరే దృక్పథంతో కాకుండా మంచి కోణంలో చూసి దాన్ని సాల్వ్ చేసి ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏ అవసరం పడితే ఆ అవసరాన్ని తీర్చి సంఘీయులకు ఆర్థికంగా అంటే బ్యాంకు నుంచి కానీ కమిటీల నుంచి కానీ దీని నుంచి లోన్స్ కానీ ఏ విధంగా సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఎల్లవేళ్ళ మన సంఘీయులకి అందుబాటులో ఉండి ప్రవృత్తి చేసుకునే వాళ్ళకి ముఖ్యంగా అండదండలు కల్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.